రెండో టెస్ట్లో ఇంగ్లాండ్పై విజయంతో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో పాయింట్ల ఖాతా తెరిచింది. మరి తాజా అప్డేట్ల ప్రకారం పాయింట్ల పట్టిక వివరాలు, జట్లు ప్రస్తుతం స్థానాలపై ఓ లుక్ వేద్దాం. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చేసరికి వెస్టిండీస్తో జరిగిన 2 టెస్టుల సిరీస్ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. 2 టెస్టుల్లో వెస్టిండీస్ను 133 పరుగుల తేడాతో చిత్తు చేసి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఫలితంలో ఆస్ట్రేలియా WTC పాయింట్లలో అగ్రస్థానంలో నిలిచింది. 2 మ్యాచ్లు ఆడి రెండిట్లోనూ గెలిచి 24 పాయింట్లతో 100% విజయ శాతంతో ఆ జట్టు టాప్లో ఉంది. అలాగే ఇంగ్లాండ్తో తొలి టెస్టులో ఓడిపోయిన భారత్ పాయింట్ల ఖాతాలో అట్టడుగున నిలిచింది. కానీ రెండో టెస్ట్లో 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి WTC పాయింట్స్ టేబుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఒక ఓటమి, ఒక విజయంతో ప్రస్తుతం భారత్ 50 విజయ శాతంతో 12 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఇక ఇంగ్లాండ్ కూడా ఇదే గుణకాలతో 3వ ప్లేస్లో కొనసాగుతుంది. మరి ఇతర జట్ల పరిస్థితి చూసుకుంటే బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఒక డ్రా, ఒక విజయం సాధించిన శ్రీలంక పాయింట్స్ టేబుల్లో 2వ ప్లేస్లో ఉంది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 16 పాయింట్లు ఉన్నాయి. 66.67 విజయ శాతాన్ని శ్రీలంక కలిగి ఉంది. ఇక బంగ్లాదేశ్ ఒక ఓటమి, ఒక డ్రాతో 4 పాయింట్లు, 16.67 విజయ శాతంతో 5వ ప్లేస్లో ఉంది. ఆడిన రెండిటిల్లోనూ ఓడిన వెస్టిండీస్ 6వ ప్లేస్లో నిలిచింది. WTC కొత్త సైకిల్లో న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అన్ని మ్యాచ్లు ముగిసేసరికి టాప్ 2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. మరి టీమిండియా WTC పాయింట్స్ పట్టికల్లో టాప్ 2లో నిలిచి WTC ఫైనల్ ఆడుతుందనుకుంటున్నారో లేదో మరి కామెంట్ అయితే చేయండి. మరి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అర్థమైందా రాజా?